హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా గోదావరి స్టైల్లో మజ్జిగ చారు ఎలా చేస్తారో వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు వ్యూస్ రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. పెరుగునైతే ఫస్ట్ ఇలా అయితే కలిపేసుకోవాలి. ఎటువంటి పలుకులు ఉండకూడదనమాట. పలుకులు లేకుండా చక్కగా అయితే ఇలా ఒక పేస్ట్లా అయితే తయారు చేసుకున్న తర్వాత దానిలో అయితే కొంచెం వాటర్ కలుపుకోవాలి. పెరుగులో గడ్డ పెరుగు అయితే నేను తీసుకున్నాను. దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం మజ్జిగలా అయితే చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా చేసుకుంటే అంత బాగోదు, కొంచెం చిక్కగానే చేసుకోండి. నాకైతే కొంచెం చిక్కగానే ఇష్టము. అది మీ ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. నేనైతే అలా కొన్ని వాటర్ అయితే పోసాను, చూస్తున్నారు కదా. అలా అయితే కొంచెం లిక్విడ్లా అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడైతే దీనిలోనికి ఏం కావాలనేది మీకు అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక టమోటో, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం చిన్నగా అల్లం ముక్క అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను అనమాట. స్టవ్ పైన అయితే కడాయి పెట్టేశాను. కడాయి హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపపప్పు, పొట్టు ఉన్న మినపపప్పు, జీలకర్ర అయితే వేసాను అనమాట. ఇలా ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి అయితే వేసాను. అలా 2 ఎండుమిరపకాయలు అయితే వేసాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పోపు దినుసులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. దీనిలో అయితే నేను ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నేను 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలా చీలికలుగా అయితే చేసుకోండి పచ్చిమిరపకాయలు. ఆయిల్లో కాసేపు పచ్చిమిరపకాయలని ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటపట్లాడుతుండగా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా పొడుగుగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనికి నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను కదా, అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ అల్లం ముక్కలు కూడా అందులో అయితే ఫ్రై చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఒక టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టొమాటో అయితే వేసాను. ఈ క్లిప్ అయితే మిస్ అయిందనమాట, అందుకని యాడ్ చేయలేకపోయాను ఈ వీడియోలో. ఇలా నిమిషాల్లో మనకు కావాల్సిన మజ్జిగ చారు అయితే చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోతే అలా వేస్ట్ చేయకోకుండా, కొంచెం పుల్లగా అయిపోయింది మనం రైస్లో వేసుకుని తినలేం కదా, ఇలా మనం మజ్జిగ చారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత రైస్లో అయినా తినొచ్చు. అందరికీ చాలా నచ్చుతుంది. నాకైతే ఒట్టి మజ్జిగ తాగడం అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా మజ్జిగ చారు వేసుకుని తింటే రైస్లో చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు పెరుగు ఉన్నా సరే ఇలా పెరుగు మిగిలిపోతే మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇవన్నీ చక్కగా చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు ఫైనల్గా కరివేపాకు అయితే వేసాను అనమాట. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకోండి. ఇంకా లైట్గా కలర్ కోసం పసుపు అయితే వేస్తున్నాను అనమాట, కలర్ఫుల్గా కనిపించడానికి. పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది మజ్జిగ చారు. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసాను లైట్గా. ఇందులో కొంచెం లైట్గా కారం కూడా వేసుకున్న తర్వాత ఒక
2 మినిట్స్ అలా మగ్గనిచ్చి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగ అయితే వేసేసుకోవాలి తాలింపులో. ఇలా తాలింపు పెట్టుకొని మీరు మజ్జిగ చారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిమిషాల్లో రెడీ అయిపోతుంది మజ్జిగ చారు. పెద్ద టైం కూడా పట్టదనమాట. మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు అర్జెంటుగా మనం రైస్లోకి కర్రీ చేసుకోలేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. మా గోదావరి స్టైల్ మజ్జిగ చారు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను. ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. మనం వెంటనే ఈ మజ్జిగ వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు మళ్ళీ వేడి చేస్తే మజ్జిగ చారు అయితే ఇరిగిపోతుందన్నమాట. పెరుగు మొత్తం ఇరిగిపోతుంది, అస్సలు బాగోదు. మనం తాలింపులో వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.